హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పే నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్. అంతేకాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే సో ఎక్కువ శాతం మీరు కోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ జావా, C++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కంపల్సరీ మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేసెస్ సంబంధించి కానీ MySQLకి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ టు డిజైన్ ఇన్ టు కోడ్ ఫ్లూయెంట్లీ. సో కంపల్సరీ మీకు కోడింగ్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో అంతేకాకుండా BE, BTech వాళ్ళు, MTech వాళ్ళు, PhD కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏదైనా సరే గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకునే విధంగా వీళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ హైలీ స్కేలబుల్ బిజినెస్ అప్లికేషన్స్. సో బిజినెస్ అప్లికేషన్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 or 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కానీ మీరు ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.